సో గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ సార్. మనకి పొల్యూషన్ మీనింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అన్డిజైరబుల్ చేంజ్, అవునా కదా? వెదర్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆర్ కెమికల్ ఆస్పెక్ట్స్ ఆర్ బయలాజికల్ ఆస్పెక్ట్స్ which may be due to natural cause or human made activities. అంటే ఒక పర్యావరణంలో ఎన్విరాన్మెంట్లో ఒక ఫిజికల్ పరంగాను కెమికల్ పరంగాను లేదా ఆ యొక్క బయలాజికల్ పరంగా కానీ చేంజెస్ వస్తే దాన్ని పొల్యూషన్ అంటారు. లేదు ఇంకొక విధంగా చెప్పాలంటే ఎనీ డీవియేషన్ ఆఫ్ న్యాచురల్ కంపోజిషన్ which causing adverse effects on the human beings or animals, plants, whatever may be is a pollution. సో రెండు మనకి పొల్యూషన్ అంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో సాలిడ్ పొల్యూషన్ అడిగితే ఫస్ట్ పొల్యూషన్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. పొల్యూషన్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ చేంజ్ within a physical or chemical or biological aspects which may be due to natural cause or హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్. ఆర్ ఇంకోలాగా చెప్పాలనుకుంటే ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద న్యాచురల్ కంపోజిషన్ కాజింగ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ టు ది ఆర్గానిజం ఈజ్ ఏ పొల్యూషన్. పొల్యూషన్ కాజింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఏజెంట్స్ అంటారు. దట్ ఈస్ ద పొల్యూటెంట్స్ అంటారు. ఇది బేసిక్. నౌ ఇందుకు ముందు మనము ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కంప్లీట్ చేసాము. నౌ విల్ గో ఫర్ అ సాయిల్ పొల్యూషన్ ఆర్ కెన్ సే ల్యాండ్ పొల్యూషన్. ఇక్కడ సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్లో ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ పైన అంటే మన చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్ పైన మనం వేస్ట్ అనుకున్నటువంటి ఏదైనా కావచ్చు, అది ఏమవుతుందంటే సాయిల్ పొల్యూషన్కి దారి తీస్తుంది. మామూలుగా ఒక మున్సిపాలిటీ ఏరియాలో కానీ మన టౌన్స్లో కానీ ఏవి సాలిడ్ వేస్ట్గా మనం చెప్పుకోవచ్చు అంటే నెంబర్ 1 దట్ ఈజ్ గ్లాస్ కావచ్చు, పేపర్ కావచ్చు, లెదర్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ దిస్ ఆర్ కమ్స్ అండర్ ల్యాండ్ పొల్యూటెంట్స్. అంటే పేపర్ కావచ్చు, లెదర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా ల్యాండ్ పొల్యూటెంట్స్గా ఉండి ఆ ల్యాండ్ని పొల్యూట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కామన్గా ఏం చేస్తారంటే ఈ యొక్క టౌన్స్లో 2 థింగ్స్ వాళ్ళు చేస్తారు. ఒకటి, టు రెడ్యూస్ ల్యాండ్ పొల్యూషన్ దే విల్ డూ 2 థింగ్స్. ఒకటి ఆ యొక్క మొత్తం గార్బేజెస్ని మొత్తం చెత్త చెదారాన్ని అన్నీ కూడా ఒక చోట పోగు వేసి అవునా నింపు పెట్టేసిన తర్వాత ఏమవుతుంది, ఒకటి ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తుంది, అది వేరే విషయము. సెకండ్ పాయింట్ ఏంటంటే మొత్తము కాలిపోదు, కొద్ది గొప్ప ఖచ్చితంగా మిగులుతుంది. ఆ కొద్ది గొప్ప మిగలడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫ్లైస్ అంటే ఈగల దోమలు పెరిగిపోవడానికి లేదా ఎలుకల వాటి యొక్క సంతతి పెరిగిపోతుంది. అదొకటి మనకి. దాన్నే శానిటరీ ల్యాండ్ ఫిల్స్ అని ఇంకొక రకం ఉంది. శానిటరీ ల్యాండ్ ఫిల్స్ అంటే ఏం లేదైనా ఏదైనా ఒక ప్లేస్ తీసుకోవడము, ఆ ప్లేస్లో గుంతలు తవ్వడం, దాన్ని ట్రెంచెస్ అంటారు. ట్రెంచెస్ లేదా డిప్రెషన్, ఒక పెద్ద గుంత తవ్వడము. గుంత తవ్విన తర్వాత ఆ టౌన్లో ఎక్కడైతే ఆ చెత్త అంతా ఉన్నాయో ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఆ ఒక పెద్ద గుంతలో ఇది వేసేయడము. ఇలా వేసేసిన తర్వాత దాని మీద మళ్ళా మట్టి వేయడము. ఇప్పుడు దీంట్లో ఒక సమస్య వస్తుంది. నెంబర్ 1, ఒకటి కంటిన్యూస్గా చెత్త వేస్తూ పోతూ ఉన్నట్టయితే ఆ చెత్త మట్టిలో కానీ కలిసిపోతే అక్కడ మట్టిలో కలిసిపోయినటువంటి చెత్త పొరపాటున అండర్ గ్రౌండ్తో పొల్యూట్ అవుతే నువ్వు తాగే నీళ్లు పూర్తిగా పాడయ్యే అవకాశము ఉంటుంది. అది సాయిల్ పొల్యూషన్లో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో కొన్ని పదాలు ఇచ్చాడు. కాంపాక్షన్, ట్రెంచ్ అనే పదము, కాంపాక్ట్ అనే పదము ఉంది. ట్రెంచ్ అంటే ఒక గుంట, కాంపాక్షన్ అంటే ఒక చెత్తను తీసుకొచ్చి ఆ గుంటలో వేస్తారు. వేసిన తర్వాత దాన్ని బాగా
తొక్కుతారు. ఎందుకంటే చెత్త మామూలుగా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. దాన్ని జేసీబీతోనో దేనితోనో తొక్కితే ఏమవుతుంది, దాని యొక్క స్పేస్ తగ్గుతుంది. దాన్నే కాంపాక్షన్ అని అంటారు. సో ఇక్కడ చూడండి 2 థింగ్స్. ఒకటి, చెత్తను కాల్ చేస్తే పూర్తిగా కాలదు, కాలి మిగిలిపోయింది ఏమైపోతుంది, అక్కడ దోమలు పెరగడానికి ఎలుకలు పెరగడానికి అవకాశం ఉంటుంది. లేదా పూర్తిగా గుంత లోడేసి ఆ గుంత లోపల మొత్తం చెత్త అంతా కూడా వేసేసి, అవునా, దాని మీద మట్టి కప్పేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఈ యొక్క చెత్త అంతా కూడా ఆ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్తో మిక్స్ అవుతే మొత్తం వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యాండ్ పొల్యూటెంట్స్ని 3 భాగాలుగా వర్గీకరించారు. ఒకటి బయోడిగ్రేడబుల్, నెక్స్ట్ ఇంకోటి రీసైకిలబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ అంటే ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్స్, అంటే మనం తిని పారేసినటువంటి తిండి పదార్థాలు కావచ్చు, ఆకులు కావచ్చు, ఏమైనా కొన్ని చెత్తలు కావచ్చు. అవి ఏమవుతుందంటే మట్టిలో ఒకసారి పడిపోయిన తర్వాత వితిన్ 1 మంత్ లోపల అవి ఏమవుతుందంటే మట్టిలో అవి డికంపోజ్ అయిపోయి మట్టిలో అవి కలిసిపోతాయి. దాన్నే బయోడిగ్రేడబుల్ అంటారు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే అవి మట్టిలో డిగ్రేడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాస్టిక్ ఉంది, ఒక ప్లాస్టిక్ బాటిల్ కావచ్చు, లేదా పాల ప్యాకెట్, దట్ ఈస్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది, నూనె ప్యాకెట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం మట్టిలో వేసేస్తే అవి సామాన్యంగా ఆల్మోస్ట్ 30 to 100 ఇయర్స్ వరకు అవి చెక్కు చెదరకుండా అలానే ఉండిపోతుంది. దాన్నే నాన్ బయోడిగ్రేడబుల్ అంటే అవి మట్టిలో ఎప్పటికీ కలవదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల ఏం సమస్య వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఎక్కువగా ప్లాస్టిక్ అంతా కూడా వేసేసారనుకో, ఆ ప్లేసెస్లో వర్షం కానీ పడిందంటే ఆ వర్షపు నీళ్ళు కనీసం కిందకి భూమి లోపల కూడా పోదు. ఎందుకంటే ఈ ప్లాస్టికే ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. ఎప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాలకు పైనే ఆ ప్లాస్టిక్ ఎప్పటికీ ఆ మట్టిలో ఒకసారి కలిసిపోతే అది అలానే ఉండిపోతుంది. దానిపై నువ్వు ఎంత నీళ్ళు పోసినా భూమిలోకి నీళ్ళు ఇంకే ప్రసక్తి ఉండదు. there will be no percolation of water into the soil, mainly due to obstruction of this plastic bags కావచ్చు, containers, whatever may be. This is the main problem. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనల్ని ఏం చేయమంటున్నాడంటే people has to keep in mind, people has to have an awareness to discriminate or to separate the substance. బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ సపరేట్ గాను, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ సపరేట్ గాను, రీసైకిలబుల్ సబ్స్టెన్స్ పక్కన. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఒక పాయింట్ ఇచ్చాడు, ర్యాగ్ పిక్కర్స్ అని ఉన్నారు. హూ ఇస్ మీన్ బై ర్యాగ్ పిక్కర్స్? ర్యాగ్ పిక్కర్స్ అంటే ఎవరు? ర్యాగ్ పిక్కర్స్ అంటే ఎవరైతే మనకి రోడ్డు పక్కన పాపము ఆ పేపర్లు ఏరుకుంటాడు, చెత్త చెదారాలు అంటే ప్లాస్టిక్ బాటిల్ పేపర్లు ఏరుకుంటారే వాళ్ళని ర్యాగ్ పిక్కర్స్ అని అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఈ యొక్క రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క పేపర్స్ ప్లాస్టిక్స్ వాళ్ళు వాళ్ళు తీసుకొని వాళ్ళు సపరేట్గా డివైడ్ చేసుకొని వాళ్ళు షాప్స్కి ఇస్తూ ఉంటారంట. అలా వాళ్ళు వాళ్ళ లైఫ్ సస్టైన్ అవ్వడం కోసం వాళ్ళు చేస్తారు. అట్ ద సేమ్ టైం మన ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తారు అన్న పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్గా ఈ పాలిథీన్ వల్ల మాత్రమే ల్యాండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, అదొకటి ఇచ్చాడు. నెక్స్ట్ కమింగ్ టు ది, మనం ఏం చేయమంటాడంటే గవర్నమెంట్ ఇది ముందు ఒక రూలే వచ్చింది. ఏంటంటే ఎవరైతే ప్లాస్టిక్ కవర్ వాడతారో వాళ్ళకి జరిమానా, దట్ ఈస్ దేర్ విల్ బి పెనాల్టీ విల్ బి లేవ్డ్ అండ్ ఆల్సో పనిష్మెంట్, ప్రెజెంట్ పనిష్మెంట్ ఉంటుంది. అంటే
గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విచ్చలవిడిగా ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ వల్ల ల్యాండ్ పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే ప్లాస్టిక్ వాడతారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, లేదా వాళ్ళకి పెనాల్టీ వేయడము, లేదా వాళ్ళకి శిక్ష వేయడం అనేది జరుగుతుంది. అయితే కాలక్రమేణా ఏమైపోయిందంటే మళ్ళీ దాన్ని సబ్స్టిట్యూట్ చేశారు. బట్ ద బెస్ట్ థింగ్ ఈస్ దట్ యూస్ బయోడిగ్రేడబుల్ కవర్స్, లేదా ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్. ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజ్ అంటే ఏ కవర్ అయితే నువ్వు తీసుకుంటావో ఆ కవర్ మట్టిలో వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాటన్ బ్యాగ్ ఉంది, ఒక పేపర్ బ్యాగ్ ఉంది. కాటన్ బ్యాగ్ అయినా పేపర్ బ్యాగ్ అయినా నువ్వు తీసుకొచ్చావు అనుకో, దాంట్లో వస్తువు తీసుకొచ్చావు, వన్స్ తీసుకున్న తర్వాత దాన్ని మట్టిలో వేసిస్తావు, అదేమైపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. దాన్నే ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అంటారు. అదే కవర్ అనుకో వేసిస్తావు, ఎప్పటికీ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ కూడా సైంటిస్ట్ ఆర్ ఫైండింగ్ టు సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన నూనె ప్యాకెట్ ఉంది, అవునా, నూనె ప్యాకెట్లో నూనె తీసి ఆ ప్యాకెట్ ఏం చేస్తాము, పడేస్తాం. ఆ పడేసిన ప్యాకెట్ మట్టిలో అలా 100 ఏళ్ళ పైన ఉంటుంది. సో అది నెక్స్ట్. ఇంకోటి హాస్పిటల్ వేస్ట్. ఈ హాస్పిటల్ వేస్ట్లో మీకు నేను కూడా చెప్పాను 2 థింగ్స్ ఉంటుంది. ఒకటి మైక్రో ఆర్గానిజం అని ఉంటుంది, లేదా డిస్ఇన్ఫెక్షన్ ఉంటుంది. డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ద కెమికల్స్ విచ్ రెడ్యూస్ ఆర్ విచ్ కిల్స్ మైక్రో ఆర్గానిజం విచ్ ఈస్ కాజింగ్ డిసీజెస్ టు ది పేషెంట్స్. అవునా, అంటే హాస్పిటల్ వాళ్ళు రెండే చేస్తారు. ఒకటి హాస్పిటల్ వేస్ట్లో మనకి ఏముంటుందంటే ఆ పేషెంట్ యొక్క రక్తము, ఆ పేషెంట్ని కడిగినటువంటి పుండు, ఆ యొక్క కాటును అవన్నీ ఉంటాయి. అదొకటి. అంటే ఆ పేషెంట్ నుంచి కడిగినటువంటి దాంట్లో ఏముంటుంది, మైక్రో ఆర్గానిజం ఉంటుంది. సో ఆ పేషెంట్కి ఏం వాడతారు, కెమికల్స్ వాడతారు. ఎటువంటి కెమికల్స్ అంటారు, దాన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్. అంటే ఏంటి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసము వాడేటటువంటిది డిస్ఇన్ఫెక్టెంట్స్, అది వాడతారు. తర్వాత ఈ కెమికల్స్ వాడతారు, దట్ ఈస్ ద ప్యాథోజెనిక్, అంటే మైక్రో ఆర్గానిజం విచ్ ఎవర్ కాజెస్ డిసీజ్, అది ఉంటుంది. అవన్నీ కూడా ఏం చేయాలంటున్నారు, రెండే థింగ్స్ ఏమంటున్నాడు, ఖచ్చితంగా చేయాలంటున్నాడు. యూజ్ ఆఫ్ ఇన్సినరేటర్స్ అంటారు. యూజ్ ఆఫ్ ఇన్సినరేటర్స్. ఇన్సినరేటర్స్ అంటే ఏం లేదు నాన్న, కాల్ చేయడమే. ఎందుకంటే ఈ పేషెంట్స్ యొక్క బ్లడ్, పేషెంట్స్ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్, కాటన్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి దాన్ని కాల్చేయాలి. దాన్ని అలానే భూమి పైన వదిలేస్తే అక్కడి నుంచి అది వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదము ఉంటుంది. ఇది ఒక నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో ఎలక్ట్రానిక్ వేస్ట్లో ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ శాతము ఫోన్స్ ఏమవుతుంది, కంప్యూటర్స్ ఏమవుతుంది, టీవీలు ఏమైపోతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. ఈ ఫోన్స్ అప్గ్రేడ్ అయ్యడము, టీవీలు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, పాత టీవీలు, పాత ఫోన్లు, ఇవన్నీ కూడా ఏమైపోతాయా, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటారు. అవన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తాము, మట్టిలో వేసేస్తాము. అయితే ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంట, ఇలా ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్స్ని, అవునా, డెవలప్డ్ కంట్రీస్ మన చైనాకి, మన ఇండియాకి ఈ చోట పంపిస్తున్నారంట. దేనికి, పాడైపోయినటువంటి, వేస్ట్ అయిపోయినటువంటి ఈ యొక్క కంప్యూటర్ విడిభాగాలు కానీ, టీవీ విడిభాగాలు కానీ, మొబైల్ విడిభాగాల నుంచి కొన్ని యూస్ఫుల్ కెమికల్స్ని సపరేట్ చేయడం, దట్ ఈస్ ద రీసైకిల్ చేయడంలో ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఏదైతే కాపరు, ఐరన్, సిలికాను, నికెల్ అండ్ గోల్డ్ ఈజ్ రీసైకిల్ డ్యూరింగ్ దిస్ రీసైక్లింగ్ ప్రాసెస్. అయితే డెవలప్డ్ కంట్రీస్ ఒక బెటర్ మెథడ్తో దాన్ని సపరేట్ చేస్తే, మనలాంటి కంట్రీస్లో మనుషుల యొక్క మాన్యువల్గా దీన్ని సపరేట్ చేస్తారంట. ఇలా సపరేట్ చేసేటప్పుడు ఈ యొక్క కెమికల్స్ ఆ యొక్క పేషెంట్స్, ఆ యొక్క వ్యక్తులకి ఇది హార్మ్ఫుల్గా తయారవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటి చూడండి,
టీవీ వేస్ట్ వాటర్, టీవీ కానీ, కంప్యూటర్ కానీ, ఫోన్స్ కానీ, ఈ వేస్ట్ మెటీరియల్స్ డెవలపింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాయి. డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే వాటిని ఒకటి సిస్టమేటిక్గా ఆ యొక్క వేస్ట్ మెటీరియల్లో ఉండే యూస్ఫుల్ పార్ట్స్ అయినటువంటి ఐరన్, కాపర్, నికెల్ వాటిని సపరేట్ చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాన్యువల్గా మనుషుల ద్వారా చేసినప్పుడు ఆ యొక్క మెటల్స్ ద్వారా ఆ యొక్క మనుషులకి ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది. ఇజ్ ఇట్ రైట్? సో అప్పుడు ఏం చేయాలంటే ఈవెన్చువల్లీ రీసైక్లింగ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ హీటింగ్ ఈ వేస్ట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మీకు ఒక టెక్స్ట్ బుక్లో ఒక స్టోరీ ఉంది. వాడి పేరు అహ్మద్ ఖాన్. వాడు బెంగళూరు వాడు అంట. అహ్మద్ ఖాన్ ఒక బెంగళూరు వాడు. నాన్న ఇది ఎగ్జామ్లో లేదు, నాట్ ఫర్ ఎవల్యూషన్ అంటే మీరు ఏం చేయాలంటే అది ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఇవ్వడు, కానీ మనం అర్థం చేసుకోవడానికి. అహ్మద్ ఖాన్ అనేవాడు బెంగళూరులో ప్లాస్టిక్ కవర్లు తయారు చేసేవాడు. వాడికి ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్లాస్టిక్ కవర్ ఫ్యాక్టరీ తయారు చేసేవాడు అహ్మద్ ఖాన్. వాడు 20 ఏళ్ళుగా బెంగళూరులో ఉంది. వాడికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటంటే బెంగళూరులో ఎక్కువగా ప్లాస్టిక్ వేస్ట్ ఉన్నాయంట. ఇప్పుడు వాడు ఏం చేశాడు, ఈ యొక్క ప్లాస్టిక్స్ వేస్ట్ ఎక్కువైపోయి ల్యాండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, దీనికి ఏమైనా ఒక మంచి పరిష్కారం చేద్దామా అని అనుకున్నాడు. సో వాడు ఏం చేశాడు, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరులో ఉంది, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు, వాళ్ళతో కలిసి వీడు కొత్తగా ఒకటి కనుక్కున్నాడు. ఏంటంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ అన్నీ కూడా కలెక్ట్ చేసి దాని నుంచి ఒకటి కనుక్కున్నాడు. దట్ ఈస్ పాలీబెండ్. దీన్ని విటమిన్ అనే కెమికల్తో మిక్స్ చేసి, అంటే ఏంటి, ర్యాక్ పిక్కర్స్ కానీ ఎక్కడి నుంచైనా సరే సోర్స్ ప్లాస్టిక్ వేస్ట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి వాడు ఫ్యాక్టరీలో ఈ ప్లాస్టిక్ ముక్కలన్నీ కూడా పొడి చేసి దాన్ని బ్యూటేన్ కెమికల్తో మిక్స్ చేశాడు. ఏం చేశాడంటే దీన్ని తార్ రోడ్కి వాడాడు. దేనికి వాడాడు, రోడ్స్ వేసేదానికి వాడాడు. తార్ వేస్తారు కదా మన తార్ రోడ్డు, దాంతో దీన్ని కలిపాడంట. దీంతో కలిపినప్పుడు అంటే తార్ రోడ్ మామూలుగా వేస్తే 10 years వస్తే ఇది కలిపిన తార్ రోడ్స్ 30 years వచ్చిందంట. సో దాన్ని బట్టి ఏంటంటే ద లైఫ్ ఆఫ్ ది రోడ్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ triple times బికాస్ హియర్ ఏమైంది, దీంట్లో ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ ఇస్ మేకింగ్ ఏమవుతుంది, వాటర్ అబ్జర్వ్ అయిపోయి ఆ రోడ్ పాడు కాకుండా ఈ ప్లాస్టిక్ ప్రివెంటింగ్ ద లీకేజ్, ప్రివెంటింగ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ది రోడ్ ఆఫ్ ది వాటర్. ఏమైపోయింది, ఆ వాటర్ అబ్జర్వ్ చేయకుండా ఈ యొక్క పాలిబెండ్ ప్లస్ బ్యూటేన్ మిక్స్ చేసి ఆ తారాన్ని మిక్స్ చేసి వేస్తే ఏమైపోయింది, ఆ యొక్క రోడ్ లైఫ్ ఎక్కువ రోజు వస్తుందంట. అంటే ఒకప్పుడు ర్యాక్ పిక్కర్స్ అయినటువంటి ఈ యొక్క పేపర్ ఏరుకునే వాళ్ళు ఉన్నారు కదా, ప్లాస్టిక్, వాళ్ళకి 1 kgకి 40 పైసలు మాత్రమే ఇచ్చేవాళ్ళంట. కానీ వీడు చేసిన పనికి ఆ ప్లాస్టిక్ డిమాండ్ పెరిగిపోయి దానికి ఎక్కువగా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందంట. ఎంత అంట, కేజీ 6 రూపాయలకి వచ్చిందంట. కేజీ 6 రూపాయలకి. బహుశా మనం కూడా మన చుట్టుపక్కల మన పాత సామాన్లను అరుస్తూ పోతూ ఉంటాడు, అవునా? వాడికి మనం ఏం చేస్తాము, మన పేపర్స్ని 5 రూపాయల కేజీకి అమ్ముతాము, ప్లాస్టిక్ అయితే 8 రూపాయలకి అమ్ముతాము, అవునా కదా? 8 6 రూపాయలు, 6 నుంచి 8 రూపాయలకి అమ్ముతారు. వెరీ గుడ్, 8 రూపాయలకి అమ్ముతారు, అవునా కదా? సో ఇలా ఆ యొక్క సిటీలో ప్లాస్టిక్కే డిమాండ్ పెరిగిపోయిందంట. ఎందుకంటే మొత్తం దీన్ని రోడ్కి వాడారంట. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్. అంటే ఎందుకు ఇన్సిడెంట్ అంటే ఇక్కడ చూడండి, మేకింగ్ ఏ యూస్ఫుల్ థింగ్ అవుట్ ఆఫ్ ఏ వేస్ట్ థింగ్. ఒక మంచి పని చేస్తున్నారు, దేని నుంచి, ఒక వేస్ట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకొని అహ్మద్ ఖాన్ సంచులు తయారు చేసేవాడికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి, అగ్రో కెమికల్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. అగ్రో కెమికల్స్ అంటే అగ్రో అనే పదం ఉంది కదా, దట్ ఈస్ అగ్రికల్చర్లో వాడే కెమికల్స్. ఇక్కడ చూడండి,
గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అంటే ఏంటి, ఒక విప్లవం వచ్చింది. ఏంటది? ఆహార ఉత్పత్తిని విపరీతంగా పెంపొందించాలి, ఆహార ఉత్పత్తిని విపరీతంగా పెంచాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాకి ఆహారం సరిపోలేదు కాబట్టి, పెరుగుతున్నటువంటి జనాభాకి ఆహారం సరిపోదు కాబట్టి ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది ఆహార ఉత్పత్తి పెంచడం కోసము. ఈ ఆహార ఉత్పత్తిలో మెయిన్గా చేసినటువంటి పని ఏంటంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. రెండే పాయింట్స్. ఏంటది? ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ బై ది ఫార్మర్స్. అంటే ఏంటి? ఫార్మర్స్ ఫాస్ఫేట్స్, నైట్రేట్స్, పొటాషియము ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క పంట బాగా పండాలని ఎక్కువగా కెమికల్స్ వాడేశారు. అవునా? రసాయనిక పదార్థాలు. ఎందుకు? ఒక ఎరువులాగా రసాయనిక ఎరువులు అంటారు. అవునా? ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడారు. ఒకటి. రెండోది, వాళ్ళ యొక్క పంటను ఏ పురుగు దాన్ని ఇబ్బంది పట్టకూడదు, ఆ పంటకు ఎటువంటి రోగము రాకూడదు అనే ఉద్దేశంతో దే యూజ్డ్ ఇన్ పెస్టిసైడ్స్ ఇండిస్క్రిమినేట్లీ. ఎంత పడితే అట్లా ఏం వాడారంట? పెస్టిసైడ్స్ వాడారంట. పెస్టిసైడ్స్ అంటే ఏంటి? క్రిమి కీటకార మందులు. అవునా? క్రిమి సంహారిక మందులు అంటారు తెలుగు చెప్పాలనుకుంటే. క్రిమి సంహారం అంటే ఏంటి? క్రిములు అంటే ఆ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్, ఆ చిన్న చిన్న పురుగుల్ని చంపేటటువంటి కెమికల్స్ ఎక్కువ వాడారంట. ఇప్పుడు చూడండి, రెండు సమస్యలు వచ్చాయి. ఒకటి ఎప్పుడైతే క్రిమి సంహార మందులు ఎక్కువ వాడతామో అప్పుడు ఏమవుతుందంటే దీస్ పెస్టిసైడ్స్ విల్ టార్గెట్ సమ్టైమ్స్ నాన్ టార్గెట్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటి? ఇక్కడ చూడండి, వాడు మందులు వాడింది దేనికోసం అంటే ఏదో ఒక పురుగులు పడింది, చెదలు పట్టిందో, పురుగు పట్టిందో, ఇంకొక బ్యాక్టీరియా, ఇంకో దానికో వాడు మందులు వాడాడు. ఏ మందులు వాడాడు? పెస్టిసైడ్స్ వాడాడు. అయితే ఆ పెస్టిసైడ్స్ ఏం చేస్తుంది? దాన్ని చంపేసింది. దానితో కూడా ఫార్మర్కి యూజ్ అయ్యేటువంటి ఎర్త్వామ్ని చంపేస్తే సమస్య అవుతుంది. దాంతో కూడా పనికొచ్చే ఇన్సెక్ట్స్ని చంపేస్తే కూడా ఏమైపోతుంది? సమస్య వస్తుందా రాదా? అదే చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకందరికీ ఒక విషయం తెలుసు, భూమి మీద హనీ బీస్ని ఒక 3 years వరకు 3 years మొత్తం చంపేస్తే 3 years తర్వాత మనకి భోజనం ఉండదు. అవునా కదా? మరొకసారి చెప్తాను చూడండి. భూమి పైన హనీ బీస్, తేనెటీగలు మొత్తాన్ని మనం చంపేసామనుకో, ఆఫ్టర్ 3 years వీ డోంట్ హ్యావ్ ఫుడ్ టు ఈట్. ఓన్లీ రీజన్ ఇస్ దట్ హనీ బీస్ ఆర్ కెన్ సే రిమైనింగ్ ఇన్సెక్ట్స్ విచ్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ఫ్లవర్స్. అవునా? ఆ యొక్క ఫ్లవర్స్లో ఉండే నెక్టర్, మకరందాన్ని తీసుకుంటాయి. ఆ మకరందాన్ని తీసుకునేటప్పుడు ఏం చేస్తాయి? మగ పువ్వు మీద వాలి ఆడ పువ్వు మీద వాళ్తాయి. తద్వారా అక్కడి నుంచి ఏమొస్తుంది? యాంథర్లో ఉండే పోలన్ గ్రైన్స్ ఫీమేల్ ఫ్లవర్ మీద వాళ్తుంది. అప్పుడు ఫీమేల్ ఫ్లవర్లో ఉండే పోలన్ గ్రైన్స్ ఆ యొక్క ఓవెన్లో ఉండే ఓవిల్స్ ఫర్టిలైజేషన్ జరిగి ఒక గింజ ఏర్పడుతుంది. ఆ గింజ నుంచి ఒక ఫ్రూట్ ఏర్పడుతుంది. అసలుకు మేల్ ఫ్లవర్లో ఉండే స్పెర్మ్స్ ఫీమేల్ ఫ్లవర్కి రాకపోతే దెర్ ఇస్ నో సీడ్ అట్ ఆల్. ఇఫ్ దెర్ ఇస్ నో సీడ్ అట్ ఆల్, దెర్ ఇస్ నో రైస్ ఫర్ యూ. బియ్యం గింజ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆ యొక్క ఫీమేల్ ఫ్లవర్లో ఉండే యాంథర్ పోలన్ గ్రైన్స్ ఫీమేల్ ఫ్లవర్ పడాలి. అవునా? సో మ్యాంగో ఏర్పడుతుందంటే ఏంటి? మేల్ ఫ్లవర్లో ఉండే ఆ పోలన్ గ్రైన్ ఫీమేల్ ఫ్లవర్లో పడాలి. ఇక్కడ చూడండి, ఇన్సెక్ట్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్, plants also getting a benefit, ultimately you are also getting benefit. అవునా కదా? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ పురుగు చేసే పని. ఇక్కడ చూడండి, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వల్ల భూమి లోపల ఉన్నటువంటి ఎర్త్వామ్స్ చచ్చిపోతున్నాయి. సరే, ఎర్త్వామ్ ఏం పీకుతుంది? ఎర్త్వామ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. ఎందుకంటే భూమిలో సన్న గ్యాప్ ఏర్పడుతుంది. ఆ సన్న గ్యాప్ ఏర్పడి ఎయిర్ పోవడానికి యూజ్ అవుతుంది, వాటర్ పోవడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అతి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ యొక్క మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ని ఏం చేస్తుంది? అది తిని దాన్ని డిజాల్వ్ చేసి ప్లాంట్స్కి అందిస్తుంది. ప్లాంట్స్ దాన్ని ఈజీగా తీసుకుంటుంది. మీకు ఒక గమ్మత్ కథ చెప్తాను చూడండి. ఆవు పేడ రేట్ ఎక్కువ, పంది యొక్క ఫీకల్ మ్యాటర్ రేట్ ఎక్కువ. ఏది చెప్పండి? ఓకే, ఆవు పక్కన పెడతాం, మనిషికి పందికి పెడతాం పోటీ. మనిషి యొక్క ఫీకల్ మ్యాటర్ రేట్ ఎక్కువ,
లేదు పంది యొక్క ఫీకల్ మ్యాటర్ రేట్ ఎక్కువ? ఇది చెప్పండి. పంది రేటు ఎందుకు ఎక్కువ? కారణం ఏంటంటే నువ్వు తిన్నటువంటి ఆహారము డైజెస్ట్ అయ్యి బయటకు వస్తుంది. ఆ యొక్క ఫీకల్ మ్యాటర్ని ఆ పంది తింటుంది. దాన్ని ఇంకా ఫర్దర్ డైజెస్ట్ చేసి ఆ యొక్క ఫీకల్ మ్యాటర్ ఈజీగా ప్లాంట్స్కి ఒక యూరియాగా యూజ్ అవుతుందంట. చూడండి, మన యొక్క ఫీకల్ మ్యాటరు అవునా ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. అదే పంది దాన్ని తింటుంది, దాన్ని ఇంకా ఫర్దర్ డైజెస్ట్ చేసి దాన్ని సింప్లిఫై చేసి అది మోషన్ బయట పోతుంది. దాంట్లో ఉండేది ఈజీగా ప్లాంట్కి అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ కూడా అదే చేస్తుంది, ఎర్త్లో కూడా అదే చేస్తుంది. ఆ మట్టిలో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ని డిజాల్వ్ చేసి తద్వారా ఆ డిజాల్వ్ అయినటువంటి ఆర్గానిక్ మ్యాటర్ ఆ యొక్క ప్లాంట్స్కి అందుతుంది. తద్వారా ప్లాంట్స్ గ్రో కావడానికి హెల్ప్ అవుతుంది. నాన్ టార్గెట్ అర్థమైంది. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ఇంకోటి ఎక్కువగా వాడితే ఏమైపోతుందని నిన్న కూడా చెప్పాం కదా, యూట్రిఫికేషన్. యూట్రిఫికేషన్ అంటే ఏంటి? న్యాచురల్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ లేక్ లీడింగ్ టు ఏజింగ్ ఆఫ్ లేక్. అవునా? న్యాచురల్ ఏజింగ్ అంటే ఏంటి? సహజంగా ఒక చెరువు అవునా ఏమైపోతుంది, క్రమేపీ మొదటి ఏర్పడినటువంటి చెరువు చివరికి ఏమిచ్చేకాడికి ఏమైపోతుంది, చెరువే లేకుండా అయిపోవడాన్ని దాన్నే న్యాచురల్ ఏజింగ్ ఆఫ్ లేక్ డ్యూ టు ఎన్రిచ్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్. అవునా? బై డిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ or you can say excessive usage of fertilizers by the farmers. అవునా? ఒక చెరువు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడితే ఏమవుతుంది, దగ్గరలో ఉన్నటువంటి చెరువు ఫ్యూచర్లో కొలాప్స్ ఏం లేకుండా పోతుంది. దాన్నే యూట్రోఫికేషన్. సరే, యూట్రోఫికేషన్ అర్థమైన తర్వాత మనకి నెక్స్ట్ రేడియో యాక్టివ్ వేస్ట్ ఒకటి ఉంది. లేదంటే ఒక చిన్న స్టోరీ ఒకటి ఉంది నాన్న మీకు. హర్యానా కిసాన్ వాటర్ క్లబ్ అనేది ఒకటి ఉంది. వాడి పేరు రమేష్ చంద్ర. వాడు ఏం చేశాడంటే, ఇది ఏం చేస్తాడంటే అది చిన్న స్టోరీ ఒకటే అండి. కోల్డ్ ఫార్మ్ పెట్టాడు, అగ్రికల్చర్ పెట్టాడు, ఆ తర్వాత ఈ యొక్క ఆక్వాకల్చర్ పెట్టాడు. అవునా? ఇక్కడ చూడండి, కోళ్ళల్లో వచ్చినటువంటి వేస్ట్ తీసుకొచ్చి నీటిలో వేస్తే చేపలు పెరిగాయి. చేపల యొక్క వేస్ట్ చచ్చిపోయినవి చేపల యొక్క విడి భాగాల్ని కట్ చేసి మళ్ళీ చేపలకి ఇవ్వచ్చు. అవునా? అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యవస్థలో ఏర్పడినటువంటి వేస్ట్ని ఇంకొక వ్యవస్థలోకి యూజ్ చేసుకోవడము, ఇంకొక వ్యవస్థలో ఏర్పడినటువంటి వేస్ట్ని ఇంకొక వ్యవస్థలోకి వాడుకోవడం, అంతే. సింప్లిఫై చెప్పాలనుకుంటే ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఏం చేశాడు, ఫస్ట్ చెప్పండి, మీరు చెప్పండి. కోళ్ళను పెంచాడు. అవునా? కోళ్ళలో ఏర్పడినటువంటి వేస్ట్ మెటీరియల్స్ కానీ లేదా చేపల్లో ఏర్పడిన వేస్ట్ మెటీరియల్స్ని ఏం చేశాడు, షఫల్ చేశాడు. అవునా? ఇజ్ ఇట్? దాన్ని ఆ టెక్నికే వాడు చేసింది రమేష్ చంద్ర దాగర్. అవునా? ఇజ్ ఇట్? సరే, అది మనకి ఎగ్జామ్లో లేదు. దాని కాన్సెప్ట్ ఒకటేనా, ఒకటి ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, తర్వాత అగ్రికల్చర్. ఈ మూడుని వాడు కంబైన్ చేసుకొని, అంటే పౌల్ట్రీలో వేస్ట్ అయినటువంటి వాటిని ఎరువుగా వాడాడు. అంటే అగ్రికల్చర్లో అంతే కదా, కోడిపీని ఎరువుగా వాడతారు, తెలుసు కదా. అవునా కదా? కోడిపెంట కరెక్ట్. నెక్స్ట్ సరే, అవి పక్కన పెడతాం. నెక్స్ట్ కమింగ్ టు ది రేడియో యాక్టివ్ వేస్ట్. ఇక్కడ చూడండి అన్న, రేడియో యాక్టివ్ వేస్ట్లో 2 ఇన్సిడెంట్ ఇచ్చారు ఇక్కడ. ఒకటి చెర్నోబైల్ రష్యా, తర్వాత ఇంకోటి 3 మైల్ ఐలాండ్ USA. ఇక్కడ ఏంటంటే ఇనిషియలీ న్యూక్లియర్ ప్లాంట్లో 2 సమస్యలు వస్తాయంట. ఒకటి, న్యూక్లియర్ ప్లాంట్ అనేది బ్లాస్ట్ అవుతే ఆ రేడియేషను స్ప్రెడ్ అయిపోతే కొన్ని వేల మంది చచ్చిపోతారు. ఒకటి. రెండవది, న్యూక్లియర్ రియాక్టర్ బాగానే పనిచేస్తుంది, కానీ దాంట్లో నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్స్ బయటకు వస్తే కూడా సమస్య. 2 థింగ్స్ ఏంటది, ఇనిషియలీ న్యూక్లియర్ ఎనర్జీ
అవునా? ఒక నాన్ పొల్యూటింగ్ వే ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ అనుకున్నారు, కానీ లేటర్ ఏమైందంటే దాంట్లో నుంచి రెండు సీరియస్ సమస్యలు వస్తుంది. ఒకటి యాక్సిడెంటల్ లీకేజ్. అంటే ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉన్నట్టుండి బ్లాస్ట్ అని అవడము లేదా లీక్ అని అవుతే దాంట్లో ఉండే రేడియో యాక్టివ్ రేడియేషన్స్ అవన్నీ కూడా ఏమైపోతుంది, స్ప్రెడ్ అయిపోయి సమస్య వస్తుంది ఒకటి. రెండోది న్యూక్లియర్ వేస్ట్. ఇక్కడ రెండు ఇష్యూస్ ఇచ్చారు నేను. చెర్నోబైల్ ఒక రష్యాలో ఏమైందంట, ఏప్రిల్ 26, 1986 ఏప్రిల్ 96 ఒక్కసారిగా ఆ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ ఏమైపోయింది, లీకేజ్ అయిందంట. వన్స్ అలా లీకేజ్ ఎక్కడది, రష్యాలో అలా లీకేజ్ అయితే దాదాపు వెంటనే 30 మంది ఆపరేటర్స్ అక్కడికక్కడికి చచ్చిపోయారు. దాదాపు 4,000 నుంచి 27,000 మంది చచ్చిపోయారు ఆ యొక్క రేడియేషన్ వచ్చి. అవునా? ఇది ఒకటి అయితే ఇంకొకటి ఉంది 3 మైల్ ఐలాండ్. ఇది యుఎస్ఏలో. గమ్మత్ ఏంటంటే రెండు ఇన్సిడెంట్లో చూడండి. ఫస్ట్ చెర్నోబైల్ రష్యాలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో దాదాపు 4,000 నుంచి 27,000 దాకా చచ్చిపోతే ఆ యొక్క కెమికల్ నుంచి లీకేజ్ వచ్చి ఆ యొక్క రేడియేషన్ వల్ల అలా అంతమంది చచ్చిపోతే అక్కడ ఆ రష్యాలో అలా జరిగితే రెండో ఇన్సిడెంట్ మనకి ఇది ఎక్కడ 28 మార్చ్ 1987లో జరిగింది. 1979 ఏది 3 మైల్ ఐలాండ్ ఇన్ యుఎస్ఏ. కాకపోతే ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో ఎవరు చనిపోలేదు. కాకపోతే ఆ యొక్క రేడియేషన్ వల్ల ఆ యొక్క ఫ్యాక్టరీ చుట్టూ నివసిస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం మందికి క్యాన్సర్లు వచ్చాయి, బర్త్ డిఫెక్ట్ వచ్చింది. అంటే పుట్టుకతోనే పిల్లలు అవిటి వాళ్ళుగా పుడడము లేదా క్యాన్సర్తో ఎక్కువ మంది చచ్చిపోవడం అనేది జరిగింది. అంటే దాని కారణం ఏంటంటే ఈ యొక్క రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ రేడియేషన్స్ వల్ల అక్కడ నివసించినటువంటి వాళ్ళకి ఈ యొక్క సమస్య వచ్చింది. దానికి ఏమంటున్నారు చూడండి, దాదాపు రేడియో యాక్టివ్ వేస్ట్ ఏదైనా వస్తే దాన్ని భూమికి అడుగున దాదాపు 500 మీటర్ల లోతు తవ్వి అక్కడ దాన్ని వేసి దాన్ని పూడ్చేవాలంట, లేకపోతే దాంట్లో నుంచి రేడియేషన్ వస్తుందంట. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ రెండు ఇన్సిడెంట్స్ చూసుకున్నట్టయితే ఏది 3 మైల్స్ ఐలాండ్ కానీ చెర్నోబైల్ ఇన్సిడెంట్ రెండిట్లోనూ ఇప్పటికీ ఆ యొక్క రేడియేషన్స్ ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా వస్తూనే ఉంటుందంట. అక్కడికి ఎవరు పోతే అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశము ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఇన్ కేస్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. ఈ యొక్క చెర్నోబైల్ కావచ్చు లేదా 3 మైల్ ఐలాండ్లో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అయినా కానీ ఆ యొక్క రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఆ యొక్క సాయిల్ మొత్తం ఆ ల్యాండ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది, అట్మాస్ఫియర్ స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఆ యొక్క ల్యాండ్ ఫిల్స్లో ఇప్పటికీ ఉంది. దాని దగ్గరికి ఎవరు పోయినా కానీ ఆ యొక్క శరీరంలో DNA డ్యామేజ్ అయిపోయి మ్యుటేషన్స్ ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ అ సిచ్యువేషన్. సో దట్స్ అబౌట్ రేడియో యాక్టివ్ వేస్ట్ రిగార్డింగ్ ల్యాండ్ పొల్యూషన్. ల్యాండ్ పొల్యూషన్లో మీకు ఏమేమి వచ్చాయన్న పాయింట్స్. ఫస్ట్ పాయింట్ మనకి ఆ యొక్క హాస్పిటల్ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్ అండ్ రేడియో యాక్టివ్ వేస్ట్. ఇది బేసిక్గా ఈ పాయింట్స్ మీరు రాస్తే చాలు. నెక్స్ట్ we will go for a greenhouse effect.
నాన్న గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏం లేదు నాన్న, ఒక గ్లాస్ ఛాంబర్, ఒక పెద్ద గ్లాస్ రూమ్ ఉంటుంది. ఎక్కువగా ఇది వింటర్లో పెడతారు. ఎండ బయట నుంచి వస్తుంది, డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తుంటారు, గ్లాస్ క్లోజ్ చేస్తుంటారు. సో లోపలికి వచ్చినటువంటి లైట్స్ హీట్ జనరేట్ అయ్యి ఆ రేడియేషన్ బయటికి పోకుండా ఆ గ్లాస్ అడ్డుపడుతుంది. దట్స్ ఇట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. ఏంటిది? ఒక గ్లాస్, ఒక హ్యూజ్ గ్లాస్ ఛాంబర్ ఉంటుంది. ఆ ఛాంబర్లో మోస్ట్లీ వింటర్లో లోపల ప్లాంట్స్ పెట్టుకుంటారు. ఎండ బయట తగులుతుంది, లైటింగ్ లోపలికి వస్తుంది. ఆ తర్వాత మనకందరికీ కాన్సెప్ట్ తెలుసు. ఏంటది? ఒక కారు ఉంది, 2 కార్లు బయట పెట్టున్నాము, ఎండ తగిలింది, లోపల ఏమైపోతుంది? లోపల డోర్స్ ఏవైతే క్లోజ్ చేస్తున్నాయో వాటి లోపల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే హీట్ అండ్ రేడియేషన్స్ బయట పోకుండా లోపలే కన్సోల్గా ఉన్నందుకు. ఇక్కడ కూడా అదే స్టోరీ. కాకపోతే ఇక్కడ